తనెక్కడా? ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతుంది మేడం. సరే, పద లోపలికి. ఆ ఫోటోలో ఉన్నది నా భర్త. జికే జికే ఏమైంది రామ్జీ? ఎందుకంత కంగారు పడుతున్నావు? వాటర్ ఏమన్నా తాగుతావా? నేను చెప్పేది వింటే టెన్షన్ భరించలేక నువ్వే విషయం తాగుతావు. ఏయ్! ఓరి నీ పాసుగాల, నిన్ను కాపాడదామని నేను చూస్తుంటే నన్ను కొడతావేంటి? రామ్జీ, భాష మారిందేంటి? భాష మారడం కాదు, నీ బతికేం మారబోతుంది. ఇన్నాళ్ళు నువ్వు వేసుకున్న ముసుగు తొలగిపోయే సమయం వచ్చింది. ఏయ్! ఏహే ఆగు, ఆవేశం తప్ప నేను చెప్పేది వినవా? జస్ట్ స్టాప్ ద బ్లడీ లాంగ్వేజ్ అండ్ మెయింటైన్ సమ్ డిగ్నిటీ. అబ్బో, ఇంగ్లీషు తన్నుకొచ్చేస్తుంది. ఇంకా ఆపేహే నీ యాక్టింగ్. బయట నీ గతం ఉప్పెనై నిన్ను ముంచబోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావో అర్థమయ్యేలా చెప్పి చావు. నీ పాత పెండ్లాం శారద మన ఇంటికొచ్చింది. ఏం చెప్తున్నావు రామ్జీ? బయట నీ పాత పెండ్లాం శారద నీ ముద్దుల పెండ్లాం సాంబవితో మాట్లాడుతుంది. రేయ్! నువ్వు చెప్పేది నిజమా? నేను చెప్పేది నిజమే. ఇక మనం ఈ ఏషాలన్నీ మానేసి మకాం మార్చే టైం వచ్చింది. శాంభవి నిప్పులా మరి నిన్ను బూడిద సేయకముందే ఎరకు నుంచి పారిపోవడం బెటరు. మాధవి, శారద మీద పగ తీర్చుకోవడానికి మనం చేసిన ఆలోచన కరెక్టేనంటావా? మనకి మనమే నచ్చజెప్పుకుని తప్పుదారిలో వెళ్తున్నామేమో అనిపిస్తుంది. అమ్మా, అనవసరమైన అనుమానాలు పెట్టుకోకు. నా ప్లాను కరెక్టే. దాని పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తే
బిడ్డల్ని చూసి శారద జీవితాంతం కుమిలిపోవడమే దానికి సరైన శిక్ష. చంపడం కాదమ్మా. దాని కూతురు ఎవరో తెలిస్తే ఎక్కడున్నారో దొరికితే నువ్వన్నట్టే చెయ్యొచ్చు. కానీ ఆ చిత్తరంజన్ గాడు బొమ్మలు గీసేదెప్పుడు, వాళ్ళెక్కడున్నారో వెతికి పట్టుకునేదెప్పుడు? మనం అనుకున్నది చేసి కక్ష సాధించేదెప్పుడు? ఇదంతా జరిగేలోపు నేను పోయేలా ఉన్నాను. భద్రా, 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 చెప్పండి మేడం. ఈరోజే పెయింటింగ్స్ ఇస్తాను అని చిత్తరంజన్ చెప్పాడని చెప్పావు కదా, రెడీ అయ్యాయో లేదో కనుక్కున్నావా? ఇప్పుడే కనుక్కుంటాను మేడం. హలో, మాధవి గారేనా మాట్లాడేది? ఎస్. భద్ర ఫోన్ కలవడం లేదు, రాజీవ్ బాబు ఫోన్ తీయడం లేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. ఇంతకీ మీరెవరు మాట్లాడేది? ఇన్నేళ్ల మీ ఎదురుచూపు, ఆశ, బాధ. టెన్షన్ని తీర్చేవాణ్ణి. ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో మీకు బాగా కావలసిన వాణ్ణి. ఎవడ్రా నువ్వు? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మేడం మేడం, తప్పుగా అర్థం చేసుకోకండి. నా పేరు చిత్తరంజన్. చిన్నప్పటి ఫోటో ఇచ్చి ఇప్పుడు ఎలా ఉంటారో ఊహించి బొమ్మలు గీయమని ఇద్దరి ఆడపిల్లల ఫోటోలు పంపారు కదా, ఆ ఆర్టిస్ట్ని. ముందు పేరు చెప్పకుండా బిల్డప్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. ఇంతకీ పెయింటింగ్ రెడీ అయిందా లేదా? అది చెప్పడానికే ఫోన్ చేశాను మేడం. పెయింటింగ్ రెడీగా ఉంది. మీ మనుషున్నాడుగా, చేతబడి చేసేవాళ్ళ ఉంటాడు, క్షుద్ర, వాణ్ణి పంపించండి. వాడి పేరు క్షుద్ర కాదు, భద్ర. భద్ర, అతన్నే పంపించండి. పెయింటింగ్ ఇచ్చి పంపిస్తాను. సరే, ఇప్పుడే వస్తాడు. సరే మేడం, నమస్తే. అమ్మా, చిత్తరంజన్ ఫోన్ చేశాడు. పెయింటింగ్ రెడీ అయిందంట. హా?